ఒకసారి మధ్యాహ్నం పూట ఇంట్లో భోజనం చేసి రిలాక్స్ అయి పడుకున్నాం. అయినప్పుడు ఎవరో తట్టి లేపినట్టుగా ఉంది 4:30 ప్రాంతంలో. లేచాం. లేచి పదవై బయటికి పోదామని మా ఆవిడని లేపా. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాం. మా ఆవిడ చాలా మంచి ఆవిడ. ఇప్పుడు ఎక్కడికి ధ్యానానికి వెళ్దాం పదా అంటే వచ్చేస్తుంది, సినిమాకి పోదాం పదా అంటే వచ్చేస్తుంది, పబ్కి వెళ్దాం పదా అంటే వచ్చేస్తుంది. అంతే, ఎక్కడికి వెళ్తున్నామని అడగదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అలా వెంట వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పోదామన్నా ఎక్కడికో తీసుకుపోతాడులే అనుకుంది. స్కూటర్ మీద వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాము? హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాం. హరిశ్చంద్ర ఘాట్ అంటే శ్మశానం. అక్కడ ఎప్పుడూ నిత్యం ఈ దహనకాండ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఎందుకో ఆ శ్మశానం, ఆ శవం కాలుతున్నప్పుడు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలనిపించింది. అక్కడ శ్మశాన కాళి అని ఒక గుడి ఉంటుంది, శ్మశాన కాళి. ఆ శ్మశాన కాళి ఆవిడ అక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే, శవం కాలుతుంటే ఆ చితి మీద ఆవిడ నృత్యం చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సరే, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ చెప్పిన అనేక కథలు, ఎవరి అనుభవం వాళ్ళకి కథే. నా అనుభవం నాకు సత్యం, మీకు కథ. అది ఒక ఆయన కథ చెప్పినట్టుగా చెప్పారు అన్నాని మీకు అనిపిస్తుంది. నా అనుభవం నాకు సత్యం, మీ అనుభవం మీకు సత్యం. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఈ కాలుతున్న శవం నుంచి ఆత్మ ఎలా పైకెళ్తుందో కనపడుతోంది. ఈ ఆత్మ ఎలాగ ఉన్నది మనకి చందమామ కథలో ఇది వరకు భేతాళుడు పైకి వెళ్తున్నట్టుగా బొమ్మ వేస్తారే, అలా కనపడుతున్నది. ఓహో, ఆత్మ ఇక్కడ వెళ్తున్నది, పైకి వెళ్తున్నది. కాళీ నృత్యం అన్నారేంటి? శ్మశానం దగ్గర కాళీ ఎందుకు నృత్యం చేస్తుంది అంటే, నా జీవుడు నా నుంచి దూరం అయిపోయినటువంటి వాడు మళ్ళీ తిరిగి నా దగ్గరికి చేస్తున్నాడని ఆనందంతో ఆ తల్లి నృత్యం చేస్తుంది ఆ బిడ్డని తీసుకోవటానికి. అది అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నటువంటి స్టూడెంట్ ఫోటో తీశాడు. ఈ ఆత్మ మామూలు మొబైల్ కెమెరాలో ఫోటో దొరికింది. అది నా ల్యాప్టాప్లో ఉంది, మొబైల్లో లేదు. లేకపోతే ఇవాళ మీకు చూపించేవాడిని దాన్ని. అసలు ఆత్మ పైకి వెళ్తుందో హరిశ్చంద్ర ఘాట్లో కూర్చొని దానం చేయండి, మీకు కనపడుతుంది. ఆ కాలుతున్న శవం దగ్గర నుంచి, జీవం దగ్గర నుంచి ఆత్మ ఎలా పైకి లేస్తుందో మీకు కనపడుతుంది. అది కాశీ అంటే. నేను ఈ మొదటి రోజు కనుక ఈ టాక్ చెప్పినట్టయితే మీరు చేసేటువంటి ఘాట్లలో తిరుగుతూ మీ అనుభవాలు వేరుగా ఉండేవి. సరే, అక్కడ అది హరిశ్చంద్ర ఘాట్లో జరిగినటువంటి విశేషం. ఇది 2019లో జరిగినటువంటి విశేషం. ఆ ఫోటో ఉన్నది, అది ఇప్పటికి కూడా ఉన్నది. అది అక్కడక్కడ దర్శనం చేసి అమ్మ చెప్పింది ఏంటంటే, ఆ జీవుడు తన దగ్గరికి తిరిగి వచ్చేశాడు. భగవంతుడి నుంచి వేరుపడ్డటువంటి మనం దెబ్బలాడి ఆయనతో నేను ఏదో సాధిస్తాను, ఇక్కడ ఏదో నేర్చుకుంటానని శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చాము. నా బిడ్డడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడని ఆ తల్లి చేసేటువంటి ఆనంద నృత్యం కాళిక కరాళ నృత్యం అని ఈ మన కురుత్తాళం స్వామివారు ఆయన రాసుకున్నారు కూడా. అది ధ్యానంలో దర్శనం చేసినటువంటి విశేషం.